Hello guys, so welcome back to my YouTube channel. సో ఈరోజు నేను మేకప్ వీడియో చేస్తున్నా, అది కూడా ఎక్స్క్లూజివ్లీ ఇన్ తెలుగు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఇప్పుడే జస్ట్ నేను కొంచెం ఒక 5 minutes ముందు ఫేస్ వాష్ చేసుకున్నా అండ్ ఐ హ్యావ్ అప్లైడ్ ఎవ్రీథింగ్, మాయిశ్చరైజర్ అండ్ సీరమ్ యూస్ చేసుకున్నా. సో ఇట్స్ లైక్ అందుకే కొంచెం మీకు ఆయిలీగా కనిపిస్తుంది. సో న్యూ ఇయర్ అంటే everyone are ready to hop out of the house and get ready kada. So that's why I'm making this small makeup video. Let's just hop into the video. సో ఫస్ట్ ఏంటంటే ఫేస్ మేకప్కి ముందు ఎప్పుడు క్లీన్గా ఉండాలి, ఏం ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ ఏం రాసుకోకూడదు. జస్ట్ మాయిశ్చరైజర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో ఫస్ట్ ఏంటంటే బ్రష్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నేను ఫిట్మీ మ్యాట్ పోర్లెస్ ఫౌండేషన్ వాడుతున్నాను. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ సన్ బీచ్. సో నా షేడ్ ఏమో సన్ బీచ్ యాక్చువల్లీ. సో ఐమ్ యూజింగ్ దట్. మీరు మీ షేడ్ యాక్చువల్లీ మీకు తెలియాలంటే యూ షుడ్ డెఫినెట్లీ విజిట్ ద నియర్ బై స్టోర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్రాండ్. సో నేను ఎప్పుడు ఇట్లా హ్యాండ్లో తీసుకొని దెన్ ఐ జస్ట్ డాబ్ ఇట్. ఎందుకంటే మీకు ప్రోడక్ట్ ఎంత అవుతుందో లైక్ ఐడియా ఉంటుంది. సో అందుకనే ఎప్పుడు హ్యాండ్లో ఇట్లా తీసుకుంటే యూ విల్ గెట్ అ బ్రీఫ్ ఐడియా మీకు ఎంత ప్రోడక్ట్ వాడాలి అని. సో నేను ఇక్కడ మిర్రర్ యూస్ చేస్తున్నా బికాజ్ డైరెక్ట్ నాకు కొంచెం క్లియర్ లేదు. సో ఇట్లా డాబ్ చేసి, you don't have to dot ఏం చేయక్కర్లేదు. జస్ట్ you need to put the foundation brush into the foundation. సో ఇక్కడ ఏంటంటే you just have to dab, that's it, nothing more than that. don't scrub, ఎక్కువ ఇట్లా స్క్రబ్ చేయకూడదు. జస్ట్ ఇట్లా డాబ్ చేయాలి. ఎప్పటి వరకు అయితే మీకు మీ కరెక్ట్ షేడ్ తెలీదో ఫౌండేషన్ది, అప్పటి వరకు వాట్ యు సే ఆ పర్ఫెక్ట్ ఫినిష్ అనేది రాదు. లైక్ ద వే వాట్ యూ వాంట్, ఒక న్యాచురల్ ఫినిష్ అంటారు చూడండి, అది రాదు. సో మీరు రైట్ కలర్ మీది ఏదైతే ఉందో అది యూజ్ చేయడం ఇట్స్ లైక్ వెరీ 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 ఇంపార్టెంట్. సో హాఫ్ అయింది, ఇంకా పైన రాయాలి. అసలు చాలా అండి మేకప్ అనేది ఇట్స్ లైక్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంత ఎసెన్షియల్ అయిపోయిందంటే లైక్ ఏమో అదొక యాక్సెసరీలా అయిపోయింది ఫర్ ఎవ్రీ వన్. వితౌట్ మేకప్ అఫ్ కోర్స్ దేర్ ఆర్ ప్లేసెస్ యూ క్యాన్ విజిట్ వితౌట్ మేకప్, బట్ స్టిల్ మేకప్ అనేది ఇట్స్ జస్ట్ it just gives you that instant confidence in yourself. That's what I feel actually. అంటే ఇట్స్ నాట్ నెసెసరీకి మేకప్ వేసుకుంటేనే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారని, బట్ స్టిల్ యూ విల్ గెట్ దట్ ఒక అరే ఈరోజు మంచిగా కనిపిస్తున్నాం, సో యా ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్ అని అనిపిస్తుంది కదా. సో అట్లా యూ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. సో ఇదేమి కంపల్సరీ కాదు దట్ ఓన్లీ ఇఫ్ యూ వేర్ మేకప్ దెన్ ఓన్లీ మీరు కాన్ఫిడెంట్ ఉంటారు ఆర్ లైఫ్లో సక్సెస్ అవుతారు, అట్లా ఏం కాదండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే చిల్. న్యాచురల్ బ్యూటీస్ ఆర్ ద బెస్ట్, వీ ఆల్ నో దాట్. ఏదో చేసేస్తున్న మేకప్ వీడియో ఇప్పుడు ఫుల్ అంటే న్యూ ఇయర్, క్రిస్మస్ ఇది అది ఉంది కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో కైండ్ ఆఫ్ థింగ్.
తర్వాత మళ్ళీ నాకు బద్ధకం వచ్చి అబ్బా ఇప్పుడు యూట్యూబ్ చెయ్యాలా అన్న ఫీలింగ్ వస్తుంది జనరల్గా. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే వెన్ యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్ కదా, యూ డోంట్ ఫీల్ లైక్ వేరింగ్ మేకప్ ఇన్ యువర్ హోమ్. అంటే వేసుకొని దాన్ని మళ్ళీ తీసి ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ వీడియో యూ హ్యావ్ టు డూ, దాట్స్ లైక్ అ బిగ్, అదొక పెద్ద పని నాకు. సో దాట్స్ వై నేను ఎక్కువగా మేకప్ వీడియోస్ చేయను. ఐ మోస్ట్లీ ప్రిఫర్ స్కిన్ కేర్ వీడియోస్. స్కిన్ కేర్ ఏంటంటే ఏదైతే నేను చేసుకుంటానో అదే మీకు చూపిస్తే ఇట్ విల్ బి లైక్ డన్ అండ్ డస్టెడ్. యా. సో యా, ఫౌండేషన్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు అండర్ ఐకి వెళ్ళిపోదాం. ఎందుకంటే అండర్ ఐ వేసుకోకపోతే మనం చూడలేం మన ఫేసెస్ సీరియస్గా. చూసారు కదండి, ఇది సారీ నేను నెక్ మర్చిపోయాను. అందరిలా నేను కూడా నెక్ మర్చిపోయాను. మీరు లాస్ట్లో అన్నా వేసుకోండి, నాట్ అ బిగ్ డీల్. కానీ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, బికాజ్ అది చాలా 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 ఆడ్గా కనిపిస్తుంది ఇఫ్ యు ఆర్ వేరింగ్ అ ఫౌండేషన్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ వేరింగ్ దట్ ఆన్ యువర్ నెక్. మొత్తం ఇదిగోండి జుట్టుకి అన్నిటికీ అంటికిపోయింది. సో ఎస్ అండి, దాట్స్ ప్రెటీ మచ్. యాక్చువల్లీ ఇది అంత డీప్ నెక్ ఏం కాదు కాబట్టి సో యూ కెన్ జస్ట్ డూ ఇట్. కావాలంటే కొంచెం మీ ఇయర్స్కి కూడా వేసుకోండి, నాట్ నెసెసరీ బట్ స్టిల్ మొత్తం ఇట్లా పర్ఫెక్ట్ ఈవెన్గా కనిపించడానికి యూ క్యాన్. సో నెక్స్ట్ ఏంటంటే మనం అండర్ ఐకి వెళ్ళిపోదాం. సో నేను ఇన్స్టాంట్ ఏజ్ వైండ్ ఎరేజర్, ఇది కూడా మేబిలిన్ది వాడుతున్నాను. సారీ నేను ఇక్కడ చూస్తా, నాకు యాక్చువల్లీ కెమెరాలో చూసి ఇంకా అలవాటు అవ్వలేదండి. సో జస్ట్ బేర్ విత్ మీ. సో ఏంటంటే చూస్తున్నారు కదా, జస్ట్ ఇట్లా అప్లై చేసి ఈ రింగ్ ఫింగర్తో డాబ్ చేయండి. ఏదన్నా సరే మేకప్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ డాబ్ డాబ్ డాబ్, డోంట్ జస్ట్ ఇట్లా స్వాప్ చేయొద్దు. సో చూసారు కదండి, లైక్ ఆ ఈవెన్ టోన్ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ హియర్ ఆల్సో. చాలామంది దే మిస్ దిస్ అప్పర్ ఐ. సో ఏమవుతుందంటే అది కొంచెం డార్క్గా కనిపిస్తుంది మీకు. సో టు అవాయిడ్ దట్ యూ కెన్ జస్ట్ సింప్లీ so yep, this is also done. సో డన్ అండి, ఇంకేముంటుంది మనకి. కన్సీలర్ అయిపోయింది, ఫౌండేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఏం వేస్తా అంటే బ్లష్ వేసేద్దామా, స్లైట్గా బ్లష్ వేస్తాం. యాక్చువల్లీ ఏం ఇట్లా ప్లాన్డ్ అంటూ ఏం లేదు, దట్ ఒకటి తర్వాత ఒకటి యూస్ చేయండి అని. బట్ రైట్ స్టెప్స్ ఏంటంటే మాయిశ్చరైజర్, ఫౌండేషన్ అండ్ దెన్ వాట్ ఎవర్ యూ క్యాన్. అది అప్పుడు బేస్ పర్ఫెక్ట్ ఉంటే యూ కెన్ జస్ట్ ఏది వేసుకున్నా ఇట్లా ఆడ్గా కనిపించదు. సో అందుకని స్టెప్ బై స్టెప్ మేకప్ ట్యూటోరియల్.
సో నేను బ్లష్కి ఇది వాడుతున్నా. ఇదేంటంటే మనకి నార్స్ది. ఇది నాకు షేడ్ తెలీదు, ఏదో కొనేసా. సో ఈ బ్రష్ ఇలా ఉంది, దీన్ని ఇట్లా కొంచెం డాబ్ చేయండి చాలా స్లైట్గా, బికాజ్ చాలా ఎక్కువ వస్తుంది ఇది. సో ఇట్లా నవ్వండి, అండ్ చూసారుగా ఆ టింట్, చూసారు కదా ఎంత ఎక్కువ వచ్చిందో. సో జస్ట్ స్లైట్గా, మరీ ఎక్కువ వేస్తే జోక్ ఎలా కనిపిస్తామండి సీరియస్గా. యా, ఆల్మోస్ట్ డన్. ఇంకొంచెం మీరు కావాలంటే ఇక్కడ స్లైట్గా అండ్ కొంచెం నోస్ దగ్గర, ఏంటంటే కొంచెం ఫినిష్ బాగుంటుంది. సో ఓకే కదా. మీకు ఒకవేళ ఎక్కువ అనిపించినా సరే అస్సలు వరీ అవ్వకండి, బికాజ్ యూ కెన్ ఇన్స్టాంట్లీ పుట్ ఎనీ పౌడర్, ఏదో ఒక మీ కాంపాక్ట్ పౌడర్స్ ఉంటాయి కదా, యూ కెన్ యూజ్ దెమ్. సో నాట్ అన్ ఇష్యూ సీరియస్లీ. ఎక్కువ అయిపోతే చాలామంది అయ్యయ్యో మొత్తం మేకప్, నేను కూడా యాక్చువల్ అట్లనే అనుకునేదాన్ని. తర్వాత నేను ఇది వాడుతున్నా, లాక్మీ 925 ప్రైమర్ ప్లస్ మ్యాట్ పౌడర్ ఫౌండేషన్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండి, చాలా తక్కువ యూజ్ చేశాను బట్ వన్ ఆఫ్ ద బెస్ట్. చాలా పౌడర్స్ ట్రై చేశా బట్ నాకైతే ఇదే నచ్చింది. సో ఐస్ కింద మనం డాబ్ చేసుకోవడానికి, సో చూసారుగా అట్లా అన్నమాట. మీరు ఇలాంటి బ్రష్ తీసుకోవాలని ఏం లేదు, బట్ నేను ఇది ఎందుకు వాడుతున్నా అంటే ఇది నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది అండర్ ఐస్ ఇట్లా కాంపాక్ట్ సెట్ చేయడానికి. సో యా, సో ఆల్మోస్ట్ డన్. నేనేంటంటే చాలా తక్కువ, ఎంత న్యాచురల్గా ఉంటే నాకు అంత ఇష్టం అండి, బికాజ్ ఎక్స్ట్రా షేడ్స్ వేసేసి ఎక్కువ హెవీగా ఐ డోంట్ లైక్ అస్సలు నచ్చదు నాకు, ఎందుకో అట్లా ఆడ్గా అనిపిస్తుంది. బికాజ్ జనరల్గా కూడా హెవీ మేకప్ అనేది దే మోస్ట్లీ అదర్ కంట్రీస్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, బట్ ఇన్ ఇండియా ఇఫ్ యూ గో అవుట్ you see nobody wearing makeup, and when you're wearing too much you feel like ఏదో క్లౌన్ ఫీలింగ్ వస్తుంది లిటరల్గా. సో జస్ట్ ఎంత మినిమైజ్డ్ ఉంటే అంత ఇట్ విల్ బి లుకింగ్ గుడ్. సో నెక్స్ట్ ఐబ్రోస్ది కొంచెం నేను దగ్గర నుంచి మీకు చూపిస్తున్నా చూడండి. ఐబ్రోస్ కూడా ఎక్కువ నాకు రుద్దడం ఇష్టం ఉండదండి, జస్ట్ చాలా స్లైట్గా ఒక షేప్ వచ్చే వరకు చేయడం ఇష్టం, దాని తర్వాత ఐ విల్ జస్ట్ స్టాప్ ఇట్. చూసారు కదండి డిఫరెన్స్, చూస్తున్నారా? దీనికి ఆ షేప్ లేదు బట్ దీనికి ఆ షేప్ ఉంది. సో దాట్స్ ద డిఫరెన్స్ అంతే, ఇంకా దీనికంటే ఎక్కువ ఐ డోంట్ లైక్ ఇట్. So yep, that's pretty much only.
కొంచెం నార్మల్గా కూడా చూసుకుంటా. Yep. So eyebrows are done and we'll move to eyeshadow. సో ఐషాడో ప్యాలెట్ నా దగ్గర ఇది ఉంది అండ్ ఇది ఉంది. సో ఏది వాడాలి అంటే జస్ట్ ఏది మ్యాచ్ అవుతుందో అది. సో ఐ థింక్ దీంట్లో ఇదైతే బాగా మ్యాచ్ అవుతుందని అనిపిస్తుంది. లెట్స్ ట్రై. మీరు బ్రష్ వాడండి కంపల్సరీ. నాకు బ్రష్ కనిపించట్లేదు యాక్చువల్లీ, సో అందుకని నేను ఇది వాడతాను. సో ఇదేంటంటే లైక్ డ్రెస్కి ఇట్స్ లైక్ మ్యాచింగ్, సో అందుకని ఐ చూస్ దిస్. సో కావాలంటే కొంచెం బ్రష్తో యూ కెన్ యూనో ఒక షేప్ తీసుకురావచ్చు. కొంచెం ఈ డార్క్ కలర్ తీసుకొని సో ఇదేంటంటే మనకు కొంచెం డార్కర్ షేడ్లా వస్తుంది. యా సో మోస్ట్లీ ఇట్స్ డన్ అండి. ఇంకా ఏముంది, వాట్ ఎల్స్? యా యూ కెన్ యూజ్ ద మస్కారా. డిఫరెన్స్ మీకు తెలుస్తుందని అనుకుంటున్నా. చెయ్యో పైన కింద అంటడం అనేది కామన్ అండి. యప్. యా సో డన్. యా మోస్ట్లీ అంతా అయిపోయింది. లాస్ట్లో ఒక లిప్స్టిక్ నార్స్ది షేడ్ తెలీదు, కొనేసా అంతే.
చూసారు కదండి, లైక్ ఇట్స్ సో ప్రిటీ కలర్, చాలా ఒక పీచ్ పింక్ యూ కెన్ సీ. సో యా, దాట్స్ ఇట్. సో ఇది నా ఫైనల్ లుక్. సో దాట్స్ ఇట్ అండి. If you like this whole tutorial thing, please like, share and comment. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి, లైక్ మీకు ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ ఇంకా ఇంకా కావాలా, మరెన్నో కావాలా చెప్పండి. సో యా, దాట్స్ ఇట్. బాయ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. టడా, బై బై.